ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. దయచేసి చూడండి. ఈరోజు వాక్య భాగం సహోదరి సోదరా, చేసిన పాపాలు ఒప్పుకుంటే వచ్చే ఆశీర్వాదాలు. చేసిన పాపాలు ఒప్పుకుంటే వచ్చే ఆశీర్వాదాలు. ఇంకా దీన్ని గూఢంగా చెప్పాలంటే, చేసిన పాపము ఒప్పుకొని విడిచిపెడితే వచ్చే ఆశీర్వాదం. చేసిన పాపం ఒప్పుకొని విడిచిపెడితే వచ్చే ఆశీర్వాదం. సహోదరి సోదరా, దేవుని పిల్లలంగా కొన్ని సందర్భాల్లో కన్ను జారుతుంది, కాలు జారుతుంది, నోరు జారుతుంది. చెప్పాలంటే టోటల్గా బాడీ కూడా జారిపోతుంది. ఎందులోకి అని అంటే పాపంలో. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి. అనగా ఎక్కడ నీ కళ్ళు జారిపోయినాయో, ఎక్కడ నీ హృదయం జారిపోయిందో, ఎక్కడ నీ కాలు జారిందో, ఎక్కడ నీ చేతులు జారినాయో పాపంలోకి, దానిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెడితే పాపాన్ని గొప్ప ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం. దయచేసి బైబిల్లో కొంతమంది ప్రవక్తలు కానీ, కొంతమంది సేవకులు కానీ, కొంతమంది రాజులు కానీ పాపం ఒప్పుకున్నారు కానీ పాపాన్ని విడిచిపెట్టారు. ఒప్పుకోవడమే కాదు, ఒప్పుకున్న పాపం అక్కడ నుంచి ఇక చేయకుండా విడిచిపెట్టారు. ఒకవేళ విడిచిపెట్టకపోతే అది భయంకరమైన ప్రమాదానికి దారితీస్తుంది. మనం సర్వసాధారణంగా ఏం చేస్తామంటే పాపాన్ని ఒప్పుకుంటాం కానీ పాపాన్ని విడిచిపెట్టాం. ఒప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఎప్పుడు ప్రయోజనం? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మన జీవితానికి ప్రయోజనం. అదే మనకు ఆశీర్వాదం. సహోదరి సోదరా, ఈ సమయంలో నీవు నేను మన జీవితాలలో ఏదైనా పొరపాటు చేసుంటే, దేవుడికి వ్యతిరేకంగా జీవించుంటే, ఆ పాపాన్ని మనం విడిచిపెడితే ఒప్పుకొని అద్భుత రీతిగా ఆశీర్వాదాలు మనం పొందుతాం. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే వచ్చే 5 ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం. నంబర్ 1 ఆశీర్వాదం మనం చూడబోతున్నాం. దానికి ముందుగా సౌలు రాజు పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టాడు. ఆయన ఎంతో నష్టపోయాడు. బిలాము ప్రవక్తున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టలా. ఆయన ఎంతో నష్టపోయాడు. దయచేసి ఆ మాటలు మనం చదువుకున్నాం. ముందు పాపం ఒప్పుకొని విడిచిపెట్టక నష్టపోయిన ఆ 2 వ్యక్తులు మనం చూసి, ఆ తర్వాత పాపం ఒప్పుకుంటే విడిచిపెడితే వచ్చే ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం చూడండి. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 30వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మొరకుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అనగా సమయంలో ప్రవక్తను వేడుకొనగా. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం స్టార్టింగ్ మాటను మనం చూస్తే మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 30వ వాక్యం మొదట మనం చదివిన వెంటనే గమనిస్తే సౌలు రాజు ఏమంటున్నాడండి? నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టాడు. ఏ పాపాన్ని అయితే చేశాడో ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. అనగా దేవుని ఆజ్ఞను మీరాడు. అదే పాపం. ఆయన జీవితంలో నేను ఆజ్ఞను మీరాను అని చెప్పి ఒప్పుకున్నాడు కానీ ఇక మీదట దేవుని ఆజ్ఞ ప్రకారం నడవడం మాత్రం చేయలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చేసిన పాపమే ఆయన్ని హతము చేసింది. ఆయన కత్తి మీద ఆయనే పడి చనిపోయాడు. ఇక బిలాము ప్రవక్తను మనం చూస్తే ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు కానీ విడిచిపెట్టల. చూద్దాం. సంఖ్యాకాండం బైబిల్ ఉన్నది చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనం చదువుతాం.
సంఖ్యాకాండము 22వ అధ్యాయం 34వ వాక్యం. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. బిలాము ప్రవక్త ఏం ఒప్పుకున్నాడండి? పాపం ఒప్పుకున్నాడు, కానీ విడిచిపెట్టల. పాపానైనా విడిచిపెట్టల. మనం కూడా అదే చేస్తున్నాం. మహాభక్తులు చాలా మంది అదే చేస్తున్నారు. మహాభక్తులని పేరు తెచ్చుకుంటున్నారు, కానీ పాపాన్ని విడిచిపెట్టలే వీళ్ళు. సహోదరి సోదరా, పాపాన్ని విడిచిపెట్టు, పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టు. అందులో గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు గొప్ప దీవులు దొరుకుతాయి, గొప్ప మేలులు దేవుడు దాచిపెట్టుంటాడు. ఏమండి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టలేదు గనుక సౌలు రాజు నష్టపోయాడు. అలాగనే బిలాము ప్రవక్త కూడా నష్టపోయాడు. పాపాన్ని ఒప్పుకున్నాడు, కానీ అదే పాపంలో కొనసాగాడు. అందుకే బిలాము ప్రవక్త ఖడ్గము చేత చంపబడ్డాడు. ఎందుకో తెలుసా? పాపం ఒప్పుకోకపోతే అలాగే జరుగుతుందని దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తా ఉంది. చూడండి, భక్తుడైన యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. యోబు భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం. నేను నా యొక్క పాపాన్ని నా ఎదలో, నా రొమ్ములో దాచుకోలేదు అంటున్నాడు. చదువుకున్న మాటలు దయచేసి యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వాక్యాన్ని 34వ వాక్యాన్ని మనం చదువుతాం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిచియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నెడలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. అబ్బా, ఎంత గొప్పగా మహాభక్తుడు యోబు గారు చెప్తున్నాడు చూడండి. నేను గాని పాపాన్ని నా రొమ్ములో, నా ఎద్దలో దాచుకున్నట్లయితే పరమనున్న దేవుని దృష్టికి వేషధారిని అవుతాను అంటున్నాడు ఆయన. సహోదరి సోదరా, ఈ సమయంలో పాపాన్ని ఒప్పుకొని వాళ్ళు ఎవరో తెలుసా? వేషధారులు. లోపల పాపం పెట్టుకొని పాపం లేనట్టు నడుస్తారే. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమే పాపం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యంలో చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారం నువ్వు నడవలేదంటే అది నీ జీవితంలో పాపమైనది. అయితే మహాభక్తుడు యోబు ఏమన్నాడు? నేను నా ఎదలో లేదా రొమ్ములో పాపాన్ని దాచుకోలేదు, నా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని కాను అంటున్నాడు. కానీ సౌలు పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. అలాగే బిలాము ప్రవక్త పాపాన్ని దాచిపెట్టుకున్నారు, ఒప్పుకున్నారు, కానీ దాచిపెట్టుకున్నారు పాపాన్ని. చాలా మంది మనలో కూడా, సర్వలోకంలో ఉన్న దేవుని ఎరిగిన బిడ్డల్లో కూడా ఒప్పుకుంటారు, కానీ పాపాన్ని ఏం చేస్తారు? విడిచిపెట్టక పాపాన్ని దాచిపెట్టుకుంటారు. చాలా నష్టపోతాం. ఏమండి, ఒక వ్యాధిని గురించి డాక్టర్ దగ్గర చెప్పకుండా దాచుకుంటే డాక్టర్ నష్టపోడు. ఎవరు నష్టపోతారండి? పేషెంట్ నష్టపోతాడు. ఉన్న వ్యాధిని గురించి డాక్టర్కి చెప్పాలి. డాక్టర్కి ఎప్పుడు చెప్తామో డాక్టర్ చక్కటి ట్రీట్మెంట్ ఇస్తాడు. అప్పుడు మన రోగం కుదుట పడుతుంది, మనకు ఆరోగ్యం వస్తుంది, మనకి నెమ్మది కలుగుతుంది. డాక్టర్ ఎదుట నీ రోగాన్ని గురించి దాచిపెట్టావా, నష్టపోతాం. అలాగనే దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకుని పాపాన్ని విడిచిపెట్టక పాపాన్ని దాచిపెట్టుకుంటే నష్టపోతాం, దేవుని దృష్టిలో వేషధారులు అవుతాం. తిరిగి సౌలు రాజులాగా, బిలాము ప్రవక్తలాగా చాలా ప్రమాదంలో మనం పడతాం. అయితే యెషయా ప్రవక్త ఏమని అంటున్నాడు? యెషయా ప్రవక్త మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం దయచేసి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అతిక్రమములు చేయవారును
పాపులను విశేషముగా నాశనమగుదురు. ఇక్కడ అతిక్రమములు చేయవారును తర్వాత పాపులను ఏమవుతారు? విశేషముగా నాశనమగుదురు. ఇప్పుడు చూడండి, సౌలు రాజు అతిక్రమములు ఏం చేశాడు? దాచిపెట్టుకున్నాడు. పాపాలను దాచిపెట్టుకున్నాడు. పాపం ఒప్పుకున్నాడు కానీ దాచిపెట్టుకున్నాడు. అలాగే బిలాము ప్రవక్త దాచిపెట్టుకున్నాడు. ఏమయ్యారు వాళ్ళిద్దరు? నాశనమయ్యారు. యెషయా గ్రంథం 1:18 ఏం చెప్తుంది? అతిక్రమలు చేయవారును పాపులను నాశనమగుదురు. ఏమయ్యారు వాళ్ళు? అతిక్రమలు చేయవారు పాపులను ఏమయ్యారు? విశేషముగా నాశనమగుదురు. అయ్యారు లేదు వాళ్ళిద్దరు? జాగ్రత్త సుమ, నాశనం అవుతాం. అందుకే భక్తుడైన యోబు ఏమన్నాడు తెలుసా? నా హృదయంలో, నా రొమ్ములో నేను పాపాన్ని దాచుకోనండి, నా దేవుని దృష్టికి, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ కానండి అంటూ చక్కగా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, విడిచిపెట్టేస్తున్నాడు. అసలు ఆయనలో పాపమే లేదని మనం గమనిస్తున్న వాక్యం. దేవుడే చెప్తున్నాడు, అతడు మాటలలో కూడా ఏ పాపమో చేయలేదు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యోబుని గురించి. ఈరోజు సహోదరి సుధా, మనమందరం కూడా పాపాలు ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకవేళ పాపం ఒప్పుకొని విడిచిపెట్టక ఆ పాపాన్ని దాచుకుంటే సౌలు రాజులాగా, బిలాము ప్రవక్తలాగా మనము నష్టపోతాం, నాశనం అవుతాం అని యెషయా ప్రవక్త 1వ అధ్యాయం 18వ వాక్యంలో చెప్పినట్టుగా మన పరిస్థితులు ఉంటాయి. అలా ఉండక ఈరోజు వాక్య భాగం ప్రకారం పాపమును ఒప్పుకొని విడిచిపెడితే వచ్చే ఆశీర్వాదాలు మనము పొందుదాం. నంబర్ 1 ఇప్పుడు చూద్దాం. నంబర్ 1 వచ్చే ఆశీర్వాదం, పాపమును ఒప్పుకొని విడిచిపెడితే నంబర్ 1 స్వస్థత కలుగుతుంది, అనగా ఆరోగ్యం కుదుట పడుతుంది. మంచి శ్రేష్టమైన ఆరోగ్యం దేవుడిస్తాడు నీకు పాపమును ఒప్పుకొని విడిచిపెడితే. చూద్దాం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. నంబర్ 1 పాపం ఒప్పుకొని విడిచిపెడితే వచ్చే ఆశీర్వాదం ఏంటండి? స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు చదువుకుందాం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికి ఒకరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, మనం పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుంది. ఇంకొక మాట చెప్పనా, పాపములు ఎక్కడ ఒప్పుకోవాలంటే మొదట ఒకరి ఎదుట ఒకరు ఒప్పుకోవాలి. రెండవదిగా దైవజనుని ఎదుట పాపములు ఒప్పుకోవాలి. మూడవదిగా దేవుని ఎదుట పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. మొదట ఎక్కడ ఒప్పుకోవాలండి పాపములు? ఎక్కడ రాసి ఉందా మాట? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో, మీరు మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొని మీరు ప్రార్థన చేయండి, అప్పుడు నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. హల్లెలూయా. ఇది రహస్యం. నీకు స్వస్థత ఎందుకు రాలేదో తెలుసా? నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం లేదు. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో ఒకవేళ చేతిలోనో కాలులోనో ఒక ముళ్ళు ఉందనుకోండి, డాక్టర్ గారు ముళ్ళు చేతిలో ఉంది, కాలులో ఉంది, ఆ ముళ్ళును బయటికి తీయకుండా పైన మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తూ, అనగా మెడిసిన్ రాస్తూ లేదా ఆయింట్మెంట్ రాస్తూ మెడిసిన్ ఇస్తూ ఉండగా ఆ వ్యాధి లేదా ఆ బాధ, ఆ నొప్పి తగ్గుతుందా? ఏం చేయాలి? డాక్టర్ ఏం చేయాలండి? ఆ చేతిలో ఉన్న ముళ్ళును, ఆ కాలులో ఉన్న ముళ్ళును, ఆ శరీరంలో ఉన్న ముళ్ళును ముందు ఆ ముళ్ళును తీసి బయటేసి తర్వాత ట్రీట్మెంట్ ఇస్తే చక్కటి ఆరోగ్యం వస్తుంది. అలాగనే మన జీవితాల్లో మనం పాపం ఒప్పుకొని పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టినప్పుడు, దేవుని స్తోత్రం, విడిచిపెట్టినప్పుడు మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుని దగ్గర నుంచి మంచి స్వస్థత వస్తుంది. దేవుని స్తోత్రం. కనుక ఎవరితో ఒప్పుకోవాలి? ఒకరితో ఒకడు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే మనకు స్వస్థత కలుగుతుంది. అమ్మా సోదరి సోదరా, వినాలి. నీకు ఆరోగ్యం రావాలా, నీకు స్వస్థత కలగాలా, నీకున్న రోగం పోవాలా, నీకున్న అనారోగ్యం పోవాలి కదా. కనుక ఏం చేయాలి? పాపములు ఒప్పుకొని విడిచిపెడితే, ఒకరికొకరు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థతనిస్తాడు. ఇదే మాటకు సందర్భంగా
మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేయాలంట? చెడుతనము విడిచిపెట్టు. భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు ఎప్పుడండి? చెడుతనమును విడిచిపెట్టినప్పుడు, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వము కలుగును. దేవుని స్తోత్రం. ఎముకలకు సత్వ, బోన్స్ కి స్టామినా పరిగిస్తుంది. ఎప్పుడండి? పాపాన్ని ఒప్పుకొని విడిచినప్పుడు. మన దేహమునకు ఆరోగ్యం, మంచి గుడ్ హెల్త్ దేవుడు అనుగ్రహిస్తాడు మనకు. నా సహోదరుడా, ఎప్పుడు ఇది జరుగుతుంది? పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనకు శ్రేష్టమైన ఆరోగ్యం స్వస్థపరిచి ఆయన మనకి ఇస్తాడు. మనం స్వస్థపరిచి మనకి శ్రేష్టమైన ఆరోగ్యం ఇస్తాడు. మన దేహానికి ఆరోగ్యము, మన ఎముకలకి సత్తువ కలుగుతుంది. ఇది నంబర్ 1 ఆశీర్వాదం. పాపమును విడిచిపెట్టి ఏమండి ఒప్పుకొని విడిచిపెడితే వచ్చే ఆశీర్వాదం స్వస్థత కలుగుతుంది, అనగా ఆరోగ్యం కలుగుతుంది, ఎముకలకు సత్తు వస్తుంది. నంబర్ 2 మనం చూద్దాం. మన పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెడితే వచ్చే ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. నంబర్ 2, నీతిమంతులుగా చేయబడతాం. పాపమును ఒప్పుకొని విడిచిపెడితే మనం నీతిమంతులుగా చేయబడతాం. ఒకవేళ పాపాన్ని నీవు రహస్యంగా దాచిపెట్టుకుంటే ఎన్నటికీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనపడనే. మనుషుల దృష్టిలో కనపడచ్చు, నీతిమంతులుగా కనపడచ్చు సహోదర సోదరా. కానీ పాపం దాచుకున్నవే, అది మనుషులు కనపడదు, కానీ దేవుడికి కనపడుతుంది. దేవుడు నేను నీతిమంతుడిగా ఎన్నడూ ఎంచడు. రెండవదిగా, పాపములు ఒప్పుకొని విడిచిపెడితే మనము నీతిమంతులుగా చేపడతాం. చూడండి ఒకసారి ఆ మాటలు. ఒకానొక రోజు దేవుని మందిరానికి పరిసయ్యుడు అలాగనే సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. ఇప్పుడు సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి ఒకసారి. ఆయన ఎలా ఒప్పుకుంటున్నాడో పాపాన్ని చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం దయచేసి 13వ వాక్యాన్ని మనం చదువుతాం. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? అయ్యా నేను పాపి, నన్ను కరుణించు అని పాపను ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ పాపం ఉంటే విడిచిపెడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే పాపాన్ని సుంకరి దేవుని ఆలయంలో ఒప్పుకున్నాడో, విడిచిపెట్టాడో, ఇప్పుడు ఏం చేయబడ్డాడో తెలుసా? అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మన జీవితాల్లో మనకి ఏం ఆశీర్వాదం వస్తుంది? నీతిమంతుడనే ఆశీర్వాదం మనకు వస్తుంది. నీతిమంతులుగా మనం చేయబడతాం. నీతిమంతులుగా చేయబడిన తర్వాత గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం. చూడండి, నీతిమంతుడిగా నువ్వు మారేవా? నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే, ఇదిగో సుంకరి పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, కనుక నీతిమంతుడిగా ఆయన చేయబడ్డాడు. ఇప్పుడు నీతిమంతుడిగా నువ్వు చేయబడితే, పాపం ఒప్పుకొని విడిచిపెడితే, నీ తల మీదకి, అనగా నీతిమంతుడి తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. దేవుని స్తోత్రం. నీ తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నీతిమంతులుగా చేయబడతాం, నీతిమంతులు చేయబడతాం. మన తల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదం. ఒకసారి చూద్దాం మాటలు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. హల్లెలూయా. ఏమొచ్చును? ఎప్పుడు? నీతిమంతులు కావాలి. నీతిమంతులు కావాలంటే చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీతిమంతులుగా చేయబడతాం. అప్పుడు మనము దేవుని ఆశీర్వాదాలు మన తల మీద మనం చూస్తాం. మన తల మీద ఆయన కుమ్మరిస్తాడు. హల్లెలూయా. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. అంతమంతనే కాదు, నీతిమంతులుగా చేయబడిన తర్వాత
మన కష్ట దినాలను మన దేవుడు పోగొడతాడు. ఆశీర్వాదాలు వస్తాయి, కష్ట దినాలు పోగొడతాడు, మన జీవితాల్లో నెమ్మది మనకు ఇస్తాడు. ఆ మాటను మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం, కీర్తనలు దయచేసి మనం చూద్దాం. 94వ కీర్తన మనం చదువుకుందాం. చూడండి ఆ మాటలు, 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనులకు గుంట త్రోవబడి వరకు నీతిమంతుల కష్ట దినమును పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు. హల్లెలూయా. నీ పాపాన్ని లోపల దాచుకొని దేవునికి వ్యతిరేకంగా ఆజ్ఞ మీరు నడిచావా, నీ జీవితంలో నీతిమంతుడు కావు, నీ తల మీదకి ఆశీర్వాదాలు రావు. ఇదిగో నీ కష్టదినంలో పోవు, నీ కష్టదినంలో పోగొట్టుకోలేవు. అంతమాత్రం కాదు, నెమ్మది నీకు కలగదు. పాపం చేసేవాడికి నెమ్మది ఉందండి చెప్పండి? పాపం చేసేవాడికి నెమ్మది ఉందా? దేవుని ఆజ్ఞ మీరు నడిచేవారికి నెమ్మది ఉందా? ఎవరికి నెమ్మది లేదు. ఎవరికి నెమ్మది కలుగుతుంది? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీతిమంతులుగా చేయబడతాం. తద్వారా దేవుని కృప చేత మన తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, మన కష్టజనాలు పోగొడతాడు, మనకు నెమ్మది కలుగుతుంది. ఇంకా చూస్తే కీర్తన 92వ అధ్యాయంలో మనం చూస్తే, మనం నీతిమంతులుగా చేయబడిన తర్వాత పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే మనకు వచ్చే ఆశీర్వాదం ఇంకా మనం చూద్దాం. 92వ కీర్తన 12, 13 వాక్యాలు మనం చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వవేయుదురు, లబానోని మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు దేవదారు వృక్షము వలె ఎదుగుదురు, ఖర్జూర వృక్షము వలె మవ్వవేయుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. ఎవరండి? నీతిమంతులు. హల్లెలూయా. నీతిమంతులుగా చేయబడాలంటే మనం ఏం చేయాలి? మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే దేవుడు మన పాపాన్ని కడిగేసి మన నీతిమంతులుగా చేస్తాడు. ఇప్పుడు మన తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, తద్వారా మన కష్టజనాలు పోతాయి, మనకి నెమ్మది కలుగుతుంది. ఖర్జూర వృక్షము వలె మనం మవ్వ వేస్తాం, దేవదారు రాను వలె మనం చక్కగా ఎదుగుతాం, దేవుని మందిరంలో మనము వర్ధిల్లుతాము. హల్లెలూయా. కనుక పాపాన్ని ఏం చేద్దాం? ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఒప్పుకొని దాచి పెట్టుకోవద్దు. దాచి పెట్టుకుంటే నష్టపోతావు. చూడండి ఆ మాటలు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యం మనం చదివితే, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. చూసారా? అతిక్రమములు, పాపాలను దాచిపెట్టుకుంటే సహోదరి సోదరా ఎవరికి తెలీదు, దేవుడు కూడా తెలియదు అన్నట్టు దాచిపెట్టుకుంటే నువ్వు ఎన్నటికీ వర్ధిల్లలేవు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతావో దేవుడు కనికరిస్తాడు, నిన్ను నీతిమంతులుగా చేస్తాడు, నీ తల మీదకి ఆశీర్వాదాలు రప్పిస్తాడు. హల్లెలూయా. కష్ట దినాలు పోగొడతాడు, నెమ్మదినిస్తాడు. ఖర్జూర వృక్షములే మోవేస్తావు, దేవదారు వృక్షములే చక్కగా ఎదుగుతావు, దేవుని ఆవరణలో వర్ధిల్లుతావు. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఇక మూడోదిగా మనం చూద్దాం. మనం పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనం పవిత్రులుగా చేయబడతాము. హల్లెలూయా. ఏంట? పవిత్రులుగా చేయబడతాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ వారికి చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన దేవుడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. ఎప్పుడైనా మనల్ని పవిత్రులుగా చేసేది ఆయన మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు పూసుకుంటున్నవే సోపు, నువ్వు కొట్టుకుంటున్నవే సెంటు, ఏమండి, అవి నిన్ను పవిత్రులుగా చేయవు. అవి ఎన్నడూ మనల్ని పవిత్రులుగా చేయవు. ఎవరు మనల్ని పవిత్రులుగా చేసేది? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది.
ఆయన రక్తమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. నా సహోదరి సోదరా, అందుకే ఆయన వాక్యం చెప్తుంది, నీ పాపము ఒప్పుకొని నేల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేస్తాడు. కనుక పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకొని ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. ఏమండి మూడో ఆశీర్వాదం ఏంటండి? మూడో ఆశీర్వాదము, పాపమును ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఈ పవిత్రతను బట్టి మనకేమొస్తుంది తెలుసా? ఈ పవిత్రతను బట్టి మనకేమొస్తుందంటే రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఈ పవిత్రతను బట్టి మనకేమొస్తుందో చూద్దాం. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, హల్లెలూయా. ఎందుకని? మన పాపం ఒప్పుకొని విడిచిపెట్టాం గనుక యేసుక్రీస్తు రక్తమును మనల్ని కడిగి పవిత్రపరిచాడు గనుక దేవునికి దాసుడైనందున పరిశుద్ధత కలుగుటే మనకు ఫలము. ఏంటి ఆ ఫలము అని అంటే, దాని అంతము నిత్య జీవము. దేవుని స్తోత్రం. పరిశుద్ధత కలిగి ఉండడమే దాని ఫలము నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? మూడో ఆశీర్వాదం, పవిత్రులుగా చేయబడుతున్నాం. ఈ పవిత్రతను బట్టి మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంట? నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం పొందాలనుందా సహోదరి సోదరా? నిత్య పరలోక ఆనందాన్ని చూడాలనుందా? అలాగైతే ఈ పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు మనము పవిత్రులుగా చేయబడతాం. తద్వారా నిత్య జీవానికి వారసులము అవుతాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడో పాయింట్ ఏమన్నామండి? మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు పవిత్రులుగా చేస్తాడు. ఆ పవిత్రతను బట్టి మనకు నిత్య జీవం వస్తుంది. ఇక నాలుగోదిగా మనం చూద్దాం. నాలుగో ఆశీర్వాదం, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వచ్చే నాలుగో ఆశీర్వాదం మనం చూద్దాం. దయచేసి చూడండి ఆ మాటలు ఒక్కసారి మనం గమనిద్దాం. నాలుగో ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరి సోదరులారా, నాలుగోదిగా మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి పొందుకోగలము. నాలుగోదిగా నా సహోదరి సోదరా, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే వచ్చే నాలుగో ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. ఏంటంటే, ఏదైతే పాపాన్ని చేసి అన్నిటినీ పోగొట్టుకున్నామో, పాపం వల్ల నష్టపోతాం, పాపం వల్ల ఆశీర్వాదం కోల్పోతాం, పాపం వల్ల ఆరోగ్యం కోల్పోతాం, పాపం వల్ల ఆహార పానీయాలు వస్త్రాలన్నీ కోల్పోతాం. ఇవన్నీ తిరిగి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే తిరిగి మళ్ళీ మనము పొందుకోగలము. దేవుని స్తోత్రం. గనుక ఈ సమయంలో చిన్న కుమారుని మనం చూద్దాం. చిన్న కుమారుని మనం చూసిన ఆయన పాపము చేసినప్పుడు, ఏమండి, పాపం చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్న వస్త్రాలు ఓ కోకలు, ఆయన దగ్గర సమృద్ధి అయిన ధనం ఉంది, ఆయన దగ్గర బంగారం ఉంది, ఆయన దగ్గర వెండి ఉంది, గొప్పతనంలో ఉన్నాడు. పాపం చేసిన తర్వాత ఆ పాపం వలన అన్ని పోగొట్టేస్తున్నాడు. ఆ పాపం వలన అనగా ఆయన దుర్వ్యాపారము చేశాడు. ఏ వ్యాపారం అండి? దుర్వ్యాపారము చేశాడు. ఆ వ్యాపారం వలన పాపపు వ్యాపారం చేశాడు కనుక సమస్తము పోయింది. తినడానికి ఆహారం లేదు, వేసుకోవడానికి వస్త్రాలు లేవు. చివరికి పందులు మేపడానికి ఆయన పనివాడిగా మారాడు. ఆ పందులు మేపుతున్నప్పుడు అక్కడ కూడా ఆ పందుల యజమాని తనకు ఆహారం పెట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు? పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యో నేను పాపం చేశాను, ఈ పాపాన్ని నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుందాం, పరమ తండ్రి దగ్గర ఒప్పుకుందాం అని అనుకొని నేను పాపం చేశానని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు ఆయన లేచి తండ్రి దగ్గరికి వచ్చాడు. లూకాసు వార్త దయచేసి మనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటన పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుగా నేను యోగ్యుడిని కాను అని చెప్పగానే, అనగా ఏం చేస్తున్నాడు? ఇక్కడ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు,
విడిచిపెడుతున్నాడు. ఎక్కడెక్కడ అంటే తండ్రి దగ్గర ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు, దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టాడో పోగొట్టుకున్నవన్నీ, ఏమేం పోగొట్టుకున్నాడండి? వస్త్రాలు పోగొట్టుకున్నాడు, అధికారం పోగొట్టుకున్నాడు, తండ్రికి కుమారుడుగా ఉండే ఆ వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు కదా, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, ఆనందాన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. తిరిగి ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడో తండ్రి దగ్గరికి వచ్చి పరమ తండ్రి దగ్గర ఒప్పుకున్నాడో, ఇప్పుడు చూడండి అవన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చదువుకుందాం లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదివితే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగా పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకున్నాడు. చూద్దామా? అయితే తండ్రి తన దాసులను చూసి, హల్లెలూయా, ఏం చేస్తున్నాడండి? తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, హల్లెలూయా, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి ఇదిగో నా కుమారుడికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. హల్లెలూయా. ఆ తర్వాత ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. హల్లెలూయా. అంటే అర్థం ఏందో తెలుసా? పాపంలో పడ్డాడు, పాపంలో పడి నష్టపోయాడు, తిరిగి తెలుసుకున్నాడు, తిరిగి దొరికాడు, తిరిగి బ్రతికాడు గనుక పోగొట్టుకున్నవన్నీ ఏం చేశాడు? తిరిగి పొందుకోవాలి అని చెప్పి తండ్రి పోగొట్టుకున్న వస్త్రాలు ఇచ్చాడు, పోగొట్టుకున్న ఉంగరాన్ని ఇచ్చాడు, పోగొట్టుకున్న పాదాలకి జోడునిచ్చాడు, అలాగే ఆహారం పెట్టాడు, అలాగే సంతోషాన్ని కలిగజేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సహోదరుడా, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. 4వ ఆశీర్వాదం, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుంటాం. అభిషేకం పోగొట్టుకున్నావా? ఆశీర్వాదం పోగొట్టుకున్నావా? సంతోషాన్ని పోగొట్టుకున్నావా? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? సంపదను పోగొట్టుకున్నావా? సమృద్ధిని పోగొట్టుకున్నావా? ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావా? ఏదైతే పోగొట్టుకున్నావో అది తిరిగి నువ్వు పొందాలనుకుంటే నువ్వు చేసిన పాపాన్ని ఏం చేయాలి? సహోదరు ఏం చేయాలి? పోగొట్టుకున్నా. ఏమండి, అన్ని తిరిగి పొందాలంటే చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఇదిగో చిన్న కుమారుడు చేసిన పాపాన్ని అంతటా ఒప్పుకున్నాడు, తండ్రి ఎదుట, దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి తండ్రి దగ్గర పొందుకున్నాడు, తండ్రి ఎదుట పొందుకున్నాడు, తండ్రి ద్వారా పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నుంచి ఏ చిన్న పాపం చేసినా, పెద్ద పాపం చేసినా ఆ పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి సమృద్ధిగా నువ్వు పొందుకుంటావు. ఇట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికి సహాయం చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎన్ని విషయాలు విన్నామండి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే వచ్చే ఆశీర్వాదాలు. నెంబర్ 1, స్వస్థత కలుగుతుంది. నెంబర్ 2 నీతిమంతులుగా చేయబడతాం, తద్వారా ఆశీర్వాదాలు మనం పొందుతాం. నెంబర్ 3, మనల్ని పవిత్రులుగా చేస్తాడు, పవిత్రతను బట్టి వచ్చే ఆశీర్వాదాలు నిత్య మనం పొందుతాం. నెంబర్ 4, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే పోగొట్టుకున్నవన్నీ తిరిగి సమృద్ధిగా మనం పొందుకుంటాం. ఇక 5వదిగా మనం చూద్దాం. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే వచ్చే 5వ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. 5వదిగా ఏంటంటే తిరిగి మనం చక్కగా బ్రతకగలము. హల్లెలూయా. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే చక్కగా బ్రతకగలం, దీర్ఘాయువుతో బ్రతకగలం. లేదంటే మధ్యలో రాలిపోతావు. పాపం వల్ల వచ్చే జీతము మరణము, అగ్నిగుణము, నరకము. మరణం వస్తుంది, నరకం వస్తుంది. అయితే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే చక్కగా మనం బ్రతకగలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకనొక రోజు భక్తుడైన దావీదు గారు పాపం చేసేసాడు. ఏమండి, దావీదు గారు ఏం చేశాడండి? పాపం చేశాడు. ఆయన యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా, యుద్ధంలో సైన్యం ఉంది, ఈయనేమో ఇంట్లో నిద్రపోతున్నాడు. సాయంత్రం పూట నిద్రలేసి అలా మిద్దె మీదకి వెళ్ళాడు, మేడ మీదకి వెళ్ళాడు, అలా తిరుగుతున్నాడు.
అలా తిరుగుతుండగా ఎవరో ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూసేశాడు. చూసి ఊరుకున్నాడా? ఊరుకోలే. పనివాడిని పంపించి ఆ స్త్రీని పిలవనంటాడు. ఆమెతో పాపం చేశాడు. ఆ పాపం వలన ఆమె గర్భవతి అయింది. ఆ పాపం వలన గర్భవతి అయింది. ఆ గర్భాన్ని లేదా ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి తన భర్తను పిలిచాడు. భర్తను సైన్యంలో ఉండగా ఊరి అనే సైనికుని పిలిచాడు. ఇంటికి వెళ్ళి భార్యతో సంతోషంగా ఉన్నాడు. ఆయన భార్య దగ్గరికి వెళ్లకుండా, ఇంటికి వెళ్లకుండా రాజ్యనగర్లోనే ఉన్నారు. ఎందుకు వెళ్ళలేదని అడిగితే, యుద్ధము ముమ్మరంగా జరుగుతుండగా నేను ఎలా ఇంటికి వెళ్ళి భార్యతో సంతోషించదను అన్నాడు. ఓహో, అలా వెళ్ళవా అని అనుకున్నాను. మళ్ళీ చెప్పాడు వెళ్ళాలని, అయినా వెళ్ళలేదు. తనకి ఏం చేశాడో తెలుసా? ఇదిగో సైన్యాధిపతి యోబు ఉన్నాడు. దావీదుకి సైన్యాధిపతి యోబు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఈ ఊరియా అనగా ఏ స్త్రీతో పాపం చేశాడో ఆ స్త్రీ భర్త చేతిలో ఒక చీటీ పెట్టాడు. ఏమనంటే, ఓ సైన్యాధిపతి, ఈ ఊరియా ఉన్నాడే, ఈ ఊరియా సైన్యం ముందు నిలబెట్టు, గురి చూడకుండానే అతన్ని కొట్టి చంపడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాడు. ఆ చీటి, ఆ విధంగా చెప్పబడిన చీటి రాసి ఎవరి చేతిలో పెట్టాడు తెలుసా? ఏ స్త్రీతో పాపం చేశాడో ఆ స్త్రీ యొక్క భర్త ఊరియా చేతిలో పెట్టాడు. పెట్టి పంపించాం. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఊరియా అనే సైనికుడు నమ్మకమైన వాడు. రాజు ఒక చీటి ఇవ్వగా రాసి అది చేతికి తీసుకొని ఎంత మాత్రం విప్పి చదవకుండా దాన్ని అలాగే తీసుకెళ్లి దావీదు రాజుకున్న సైన్యాధిపతికి యోబు చేతిలో పెట్టాడు. ఒకవేళ విప్పితే, ఆ చీటీ విప్పితే ఆయన మరణం అతని చేతిలోనే ఉంది. ఈరోజు ఎంత నమ్మకస్తులు ఎవరు ఉన్నారా? మనం కానీ ఏదైనా ఒక వస్తువు ఇచ్చేసిరాకుంటే దాన్ని ఏం చేస్తాం? బాగా పరిశీలన చేసి మధ్యలోకి తీసుకెళ్ళి ఒక బ్యాగ్ ఇచ్చినా, లేదా ఒక వస్తువు ఇచ్చినా, లేదా ఏదైనా ఒక ఐటెం ఇచ్చినా దాన్ని ఏం చేస్తాం? మనం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాం. మధ్యలోకి తీసుకెళ్ళి ఏం చేస్తాం? బాగా పరీక్ష చేస్తాం. కానీ ఈయన అలా పరీక్ష చేయాల. తన మరణం తన చేతుల్లోనే రాసి పెట్టబడి ఉందని, దావీదు రాసి పెట్టాడని అది తెలియ తీసుకెళ్ళాడు, యోబు చేతికి ఇచ్చాడు. యోబు ఏం చేశాడు తెలుసా? సైన్యం ముందు దావీదు రాజు చెప్పినట్లుగా నిలబెట్టాడు. గురి చూడుకున్న ఒకడు కావాలని బాణం వేశాడు. ఊరియా చనిపోయాడు. ఆ సంగతి ఆ భార్యకి తెలిసింది. అంగలార్చింది, గుండెలు బాదుకుంది, అయ్యో నా భర్త చనిపోయాడని. అయితే భర్త పోతే పోయాడమ్మా, నేను వివాహం చేసుకుంటానని ఆమె వివాహము చేసుకున్నాను. ఇలా కొనసాగుతున్న సందర్భంలో ఇది ఎవరికి తెలియలేదులే, ఈ పాపం ఎవరికి తెలియలేదు. బెత్షెబ అనే ఆ స్త్రీతో నేను పాపం చేశాను, అలాగే ఆమె యొక్క భర్తను చంపించాను, ఈ విషయాలు ఎవరికి తెలియదు అనుకొని కొనసాగుతూ ఉన్నాడు. రోజులు జరుగుతున్నాయి. ఒక రోజు దేవుడు చూసేశాడు. నాతాను ప్రవక్తను పంపించాడు, నాతాను దైవజనుడు పంపించి నువ్వు పాపం చేసావు, ఆ మనుషుడు నీవే అని అడిగాడు. ఇక్కడ ఒక స్టోరీ చెప్పి, ఏమండి ఇక్కడ ఒక స్టోరీ చెప్పి ఆ మనుషుడు నీవే అన్నాడు. వెంటనే దావీదు ఏమన్నాడు తెలుసా? నేను ఆ మనుషుడిని అని సేవకుడి మీద కోపగించుకోలేదు, సేవకుడి మీద దూకలేదు. కానీ సౌలు రాజు ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టలేదు. చెప్పండి, బిలామ ప్రవక్త ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టలా. ఇప్పుడు దావీదు గారు నీవే పాపం చేసే సేవకుడు వచ్చి దేవుడి యొక్క హెచ్చరిక చేయగా ఏం చేస్తున్నాడో చూద్దామా? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం, నేను పాపము చేసిందని దావీదు నాతానుతో అనగా, అంటే ఎవరితో ఒప్పుకున్నాడు? ఇక్కడ ఎవరితో ఒప్పుకున్నాడండి? సేవకుడు ఏదో ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు నేను మొదటే చెప్పాను, పాపాలు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ఎదుటి వాని దగ్గర ఒకరితో ఒకడు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. నెంబర్ 2, సేవకుడి దగ్గర, అయ్యా దైవజనుడా నేను ఈ పొరపాటు చేస్తున్నానయ్యా, దయతో నా కొరకు ప్రార్థన చేయి, ఇది తొలగిపోవాలని, నేను ఆత్మీయుడిగా ఉండాలని, నేను విశ్వాసంగా ఉండాలని, నేను పరిశుద్ధిగా ఉండాలని ఒప్పుకొని విడిచిపెట్టాలి.
ఆ తర్వాత దేవుని దగ్గర ఒప్పుకోవాలి. చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు, దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. కనుక నీవు నేను ఒప్పుకోవాలి. ఇప్పుడు దావీదు గారు ఎక్కడ ఒప్పుకున్నాడు చూద్దామా? నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపములను పరిహరించెను. కొడదాం దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడదాం. నీవు చావుకున్నట్లు నీ పాపములను పరిహరించెను, యెహోవా పరిహరించెను. దేవుడు క్షమించెను అంటే నువ్వు చావుకున్నట్లు. పాపాన్ని మనం ఒప్పుకుని విడిచిపెడితే సావము గాని బ్రతుకుతాము. హల్లెలూయా. చెప్పండి. పాపాలు ఒప్పుకోకపోతే, చెప్పాలి, చేసిన పాపాన్ని ఒప్పుకోకపోతే ఆ పాపం లోపల ఏం చేస్తుంది? పెరిగి 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 పెద్దదై గర్భము ధరించి పాపాన్ని కంటుంది. పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది. పాపాన్ని ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఒప్పుకోబట్టి దేవుడు సేవకుల నుంచి ఏం మాట్లాడుతున్నాడు? నీవు చావుకున్నట్లు నీ పాపమును యెహోవా పరిహరించెను, క్షమించెను. బ్రతుకున్నట్లు, చావుకున్నట్లు బ్రతికే రీతిగా నీ పాపాలు క్షమిస్తాడు. ఈరోజు చెప్పండి, 5వ ఆశీర్వాదం ఏంటండి? మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు చావక బ్రతుకుతాము. దేవుడు మన పాపాలు క్షమిస్తాడు కాబట్టి మనము బ్రతుకుతాము. ఒకవేళ పాపం ఒప్పుకోకపోతే, విడిచిపెట్టకపోతే, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, అయ్యా ఈ పాపం చేయొద్దయ్యా, ఈ త్రాగుడు త్రాగొద్దయ్యా, ఈ బీడి తాగొద్దు, ఈ సిగరెట్ తాగొద్దు, ఈ వైన్ తాగొద్దు అని చెప్తే తాగుతూనే ఉన్నారు. మర్చిపోయావు, విడిచిపెట్టామన్నా. కానీ విడిచిపెట్టారా? విడిచిపెట్టారు. ఒకరోజు ఏం చేసింది? ఆ పాపం వాళ్ళని చంపింది. బ్రతకలేకపోయారు. అదే పాపాన్ని దైవజనుడు హెచ్చరిక చేసినప్పుడు దావీదు వలె పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే సావక బ్రతుకును, కానీ బ్రతకలవాడు. ఇక్కడ దావీదు గారు ఏం చేశాడండి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి ఆయన బ్రతికాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు ఆయన బ్రతికాడు. హల్లెలూయా. నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు బ్రతికాడు. ఈరోజు నా సహోదరుడు మనం ఒప్పుకోవాలి. ఇదిగో ఎలా ఒప్పుకుంటున్నాడు చూద్దామా? కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకున్నాం. ఎలా ఒప్పుకున్నాడు చూద్దాం. కీర్తన 32వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందునని అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నాతో ప్రవక్త వచ్చి నువ్వు చావుకున్నట్లు నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి పాపము, యెహోవా నీ పాపమును పరిహరించున్నాడు అని నాతోన ప్రవక్త చెప్పినట్లుగానే ఈయన ఇంకా పాపాన్ని ఒప్పుకుంటుండగా ఈ 32వ అధ్యాయం 5వ వాక్యంలో ఆయన పాపం ఏం చేయబడిందంట? పరిహరించబడింది. హల్లెలూయా. పరిహరించబడింది. దేవుడు కూడా ఈ విషయాన్ని సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని తెలుసా? పొరపాటున ఆ బెత్షెబా విషయంలో తప్ప ఇక ఎన్నడూ పాపము చేయలేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు. చూద్దాం మాటలు కూడా. 1వ రాజుల గ్రంథం దయచేసి చూద్దాం. 15వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 1వ రాజుల గ్రంథం. దావీదు మరొకసారి, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండాను. హల్లెలూయా. దేని విషయమున ఆయన తప్పిపోలేదు. ఆ రోజు అనుకోకుండా ఆయన తప్పిపోయాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ రోజు యుద్ధానికి వెళ్ళి ఉంటే ఆ పాపం కూడా చేయడు. అలాగనే ప్రార్థన జరిగే టైంలో, ఏమండి సంఘ కూడికలు జరిగే టైంలో నీవు ఈ ఆత్మీయ యుద్ధానికి రావాలి. యుద్ధానికి వచ్చినప్పుడు నువ్వు పాపము చేయకుండా ఉంటావు. ప్రార్థన జరిగే టైంలో ప్రార్థనకి రావాలి, ఆత్మీయ యుద్ధానికి రావాలి, ఈ సైన్యంలోనే చేరాలి. లేదంటే అపవాది నీకు పాపం చేయడానికి అవకాశాలు కలిగజేస్తాడు.
చూడండి, దావీదుకి పాపం చేయడానికి సాతానుడు ఏం చేశాడు? అవకాశము కలిగజేశాడు. వాడు నిద్రపోయాడు, ఇంట్లోనే ఉండొచ్చు. ఆయన పైకి ఎందుకు పోవాలా అంటే ఎవరు తీసుకెళ్లారు? రా 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 రా. ఆయన అనుకోలేదు, ఊహించని రీతిగా జరిగిపోయింది. అందుకే దేవుడు, నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు చావక బ్రతుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించున్నాడని చెప్పి ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఇక్కడ ఏమన్నాడు? హిత్యుడగు ఊరియా భార్యను తప్ప మరి దేని విషయంలో ఆయన పాపము చేయలేదు, నా ఆజ్ఞ ప్రకారం నడిచాడని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీవు నేను మనం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనందరి జీవితాలలో చావక దావీదు వలె బ్రతుకున్నట్లుగా, దేవుని కృప పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు మనందరి జీవితానికి సహాయం చేయడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆ రోజు పాపం ఒప్పుకోకపోతే, తన ప్రవక్త వచ్చి పాపం గురించి హెచ్చరిక చేసినప్పుడు, చేసిన తప్పుల గురించి హెచ్చరిక చేసినప్పుడు పాపాన్ని ఒప్పుకోకపోయి ఉంటే సౌలు రాజులాగా ఆయన నశించిపోవును, బిలాము ప్రవక్తలాగా ఆయన నశించిపోవద్దు. కానీ ఈయన ఒప్పుకున్నాడు, ఈయన బ్రతికాడు. ఈయన బ్రతికి ఈయన సంతానం దీవెనకరంగా మారింది. హల్లెలూయా. ఈయన దావీదు వంశంలోకి చేర్చబడ్డాడు, అనగా క్రీస్తు వంశంలోకి చేర్చబడ్డాడు. ఈరోజు నీవు నేను మనం యేసు ప్రభుకి అడ్రస్ అయ్యాడు. మనము మన జీవితాలలో మన పాపాన్ని ఒప్పుకొని మనము అనేకులకి అడ్రస్గా మారుదాం. అంటే ఇదిగో ఆ సహోదరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని చెప్పే స్థాయికి మనం ఎదగదాం. ఈ రోజు నుంచి ఏం చేద్దాం? చెప్పాలి. ఎన్ని రహస్యమైన పాపాలు దాచుకుని ఉన్నావో హృదయంలో. యోబు చెప్పినట్లుగా నీ ఎద్దలో రొమ్ములో దాచుకున్నావో, దాచుకున్న రోజులు వేషధారివే. ఎవరండి? వేషధారివే. నువ్వు పరిశుద్ధుడు కాదు, నా సహోదరి పరిశుద్ధుడు కాదు, నీతిమంతురాలు కావు. కనుక ఈ రోజు నుంచి ఇదిగో ఒప్పుకొని విడిచిపెట్టిన 5 మందిని మనం చూస్తున్నాం. చెప్పండి. నెంబర్ వన్ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే స్వస్థత పొందుకుంటాము. నెంబర్ 2 పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నీతిమంతులుగా చేయబడతాము. నెంబర్ 3 పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే పవిత్రులుగా చేయబడతాం, తగిన ఫలాలు పొందుతాం. నెంబర్ 4 పోగొట్టుకుని పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే పోగొట్టుకున్నవన్నీ తిరిగి మళ్ళీ చిన్న కుమారులాగా పొందుకుంటాం. నెంబర్ 5 పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే సావక చక్కగా బ్రతికి దేవుడిచ్చిన ఆవిష్కాలం వరకు జీవించి దీవెనతో ఉంటాం. ఈ ప్రకారం మన జీవితాలలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం, ఈ దీవెనలనే మనం పొందుదాం. ఇట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరి జీవితాలలో ఆయన దయచేయనుగాక. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడున్నాడు, సహోదరి నీతో నాతో మాట్లాడున్నాడు. ఈ రోజు నుంచి అయినా ఏ దుర్మార్గమైన పాపాలు ఉన్నావో, చిన్న పాపాలు ఉన్నావో, పెద్ద పాపాల్లో ఉన్నావో, వ్యతిరేకమైన పాపాలు ఉన్నావో, దేవుడికి వ్యతిరేకమైన ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నావో, ఆజ్ఞ అతిక్రమిస్తున్నావో, వీటన్నిటిని ఒప్పుకుందాం, విడిచిపెట్టేద్దాం. దేవుడి చేత మనం ఆశీర్వాదం పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి నీకు వందనాలయ్యా. నీ మహాప్రేమను బట్టి, దయని బట్టి మా జీవితంలో మరొక శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చి నాయన పాపమును ఒప్పుకొని విడిచిపెడితే, అయ్యా పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే వచ్చే ఆశీర్వాదాలంటూ మాతో మాట్లాడారు. ఆనాడు సౌలు రాజు పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టలేదు. బిలాము ప్రవక్త పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టలేదు. వారు సర్వనాశనం అయిపోయారు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే సర్వనాశనం అవుతామని యోబు గ్రంథంలో మేము చూసాం. నాయన యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వాక్యంలో చూసాం. ప్రభు ఆయా ఈ రోజు నుంచి ఒకవేళ వాక్యమైన నీ ప్రియ సహోదరి సోదరులు ఎవరైనా పాపాన్ని హృదయంలో దాచుకుని ఉంటే తక్షణమే దావీదు వలె తండ్రి ఒప్పుకొని విడిచిపెట్టేసి పొందవలసిన ఈ 5 రకాల ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకునే భాగ్యం దాచిచూపండి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే స్వస్థత పొందుకునే దాచిచూపండి.
పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన ఆయన బిడల ప్రభు నీతిమంతులుగా చేయబడడానికి దయ చూపండి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయబడడానికి దయ చూపండి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి పొందుకోవడానికి దయ చూపండి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి జీవితంలో చావుక బ్రతుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసి నిరాకడ వరకు స్థిరపరిచి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. అయా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన ప్రతి బిడ్డని మీరు దీవించి మీరే ఫలింపు చేసి నిరాకడలో నీ రాజ్యంలో చేరుటకు మమ్మల్ని బలపరచు. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రైజ్